అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ మంత్రులు కోపంతో ఉన్నారట. అసంతృప్తితోటి, అసహనంతో రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు కూడా చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెలు ఇప్పటిదాకా మంత్రులు చెప్పినటువంటి ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి వినలే. మంత్రులు ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి పెద్ద పట్టించుకోలే. ఆఖరికి మంత్రులు ఈ పని చేస్తే ఫెయిల్ అవుతాం, ఈ పని చేస్తే ఇబ్బంది అవుతాం అని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్పినా కూడా రేవంత్ రెడ్డి ఎక్కడా పట్టించుకోలేదు. నేను ముఖ్యమంత్రిని, నాకు తెలియదా ఏం చేయాలో? మంత్రులు చెప్తే నేను వినాలనా? నేను సీఎం, మంత్రుల కంటే పెద్ద పోస్టు, మంత్రులు నా కింద పనిచేయాలి, నేను చెప్పినట్టు మంత్రులు వినాలి, మంత్రులు చెప్పినట్టు నేను వినడం కాదు అనేటటువంటి ఒపీనియన్ తోటి రేవంత్ రెడ్డి ఉంటాడు. మంత్రులు ఎంత చెప్పినా కూడా రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే మంత్రులు చాలామంది సీనియర్ లీడర్లు ఉన్నారు. బట్టి విక్రమార్క సీనియర్ లీడరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ లీడరు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ లీడరు, పొంగులేటి కూడా సీనియర్ లీడరు. ఇట్లా సీనియర్ లీడర్లు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ మంత్రులు చెప్తే రేవంత్ రెడ్డి ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మంత్రులు రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారట. కారణం ఏంది అంటే, ఫస్ట్ రేవంత్ రెడ్డి మంత్రులను కలుస్తలేడట. మంత్రులు ఏదైనా ఇష్యూ పైన ముఖ్యమంత్రిని కలుద్దాం, ముఖ్యమంత్రితో మాట్లాడదాం, ముఖ్యమంత్రితో డిస్కస్ చేద్దాం, ముఖ్యమంత్రికి కొన్ని సలహాలు సూచనలు చెప్దాం అనుకుంటే కూడా రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. అసలు రేవంత్ రెడ్డిని కలవనిస్తలేరట. పోనీ రేవంత్ రెడ్డి ఇంటికి పోయి రేవంత్ రెడ్డిని పర్సనల్గా కలుద్దామని చెప్పి మంత్రులు పోయినా కూడా సార్ ఫుల్ బిజీగా ఉన్నాడు, సార్ మీటింగ్లో ఉన్నాడు, సార్ ఢిల్లీకి పోయేది ఉన్నది, సార్ షెడ్యూల్ చాలా బిజీగా ఉందని చెప్పి మంత్రులను కలిసేటటువంటి పరిస్థితి లేదు. ఇక మంత్రులకు కూడా అర్థమైపోయింది కథ. రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో కొంత డిఫరెన్షియేషన్లో కనబడుతున్నాడు. ఎప్పటి నుండి అట తెలుసా? మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చిండు, ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అయ్యిండు. రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి పక్కనే బండి సంజయ్ కూడా ఉన్నాడు. ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్ మాట్లాడుతుండగా రేవంత్ రెడ్డిని చూసి ప్రధాని సార్ ఒక మాట చెప్పిండు, రేవంత్ నాతో కలువు, నువ్వు అనుకున్న స్థానానికి నేను తీసుకెళ్తా, నువ్వు అనుకున్న స్థాయికి నేను తీసుకెళ్తా అని చెప్పి ప్రధానమంత్రి ఒక మాట చెప్పిండు. రేవంత్ రెడ్డి నవ్విండు, బండి సంజయ్ ఇద్దరు నవ్విరు, పక్క పక్కనే కూర్చొని నవ్వుకున్నారు, మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే ప్రధానమంత్రి మాట చెప్పిండు అప్పటి నుండి రేవంత్ రెడ్డి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నట. ఇక మంత్రులను పట్టించుకోకపోవడం, ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం, నేను చెప్పిందే ఫైనల్, నేను చెప్పిందే లాస్ట్గా, నేను ఎట్లా చెప్తే అట్లనే వినాలనేటటువంటి వ్యవహారంతో రేవంత్ రెడ్డి వచ్చేసిండు. అయితే మంత్రులకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి ప్రధాని మాట్లాడుతోటే ఎక్కువ ఉంచుకుంటుండా. అంటే ప్రధానమంత్రి రేవంత్ రెడ్డికి ఒక ఆఫర్ ఇచ్చినట్టే కదా, నాతో కలువు, నాతో కలిసి పని చేయి, నువ్వు అనుకున్నటువంటి స్థాయికి తీసుకెళ్తా. అంటే ముఖ్యమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఏమి ఉండదు కదా, సీఎం పోస్టే ఫైనల్ కదా. మరి సీఎం పోస్ట్ కంటే ఎక్కువ ఏమైనా ఉంటుందా రాష్ట్రంలో? ముఖ్యమంత్రి. మరి అట్లా ప్రధానమంత్రి మాట్లాడేసరికి రేవంత్ రెడ్డి ఇక మంత్రులను పట్టించుకుంటలేడు. ఇక మంత్రులకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి ఏమన్నా పోతాడా, రేవంత్ రెడ్డి బీజేపీలోకి జాయిన్ కావడానికి ఏమన్నా రెడీగా ఉన్నాడా? ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి బీజేపీకి ఫేవర్గానే పనిచేస్తున్నాడు. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడు వచ్చినా కూడా కలుస్తున్నాడట, బీజేపీ పార్టీ ఎంపీలు రేవంత్ రెడ్డితో కలవాలనుకుంటే కలుస్తున్నారట, మాట్లాడుతున్నారట. రేవంత్ రెడ్డి ఫోన్లో కూడా టచ్లో ఉండడం అనేది వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఢిల్లీకి పోతే సీఎం రమేష్ ఇంటికి పోయి భోజనం చేయడం, కేంద్ర మంత్రులతో కలవడం, భారతీయ జనతా పార్టీ ఎంపీలతో మాట్లాడడం, రెగ్యులర్గా చంద్రబాబుతో టచ్లో ఉండడం, ఇవన్నీ కూడా నడుస్తున్నాయట. ఇవన్నీ మంత్రులకు కూడా తెలిసినటువంటి వ్యవహారమే. అయితే మంత్రులకు ఉన్నటువంటి పెద్ద డౌటు, రేవంత్ రెడ్డి మొన్న ఒక మీటింగ్లో ఒక మాట మాట్లాడాడు. ఏమని? 2034 దాకా నేను ముఖ్యమంత్రి అయితా, 2034 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోమన్నా నేను కూర్చోను, నేను జాతీయ రాజకీయాలకు పోతా, నేను కేంద్రంలో రాజకీయం చేస్తా, నేను దేశంలో రాజకీయం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇక్కడ మంత్రులకు రేవంత్ రెడ్డి దొరికిపోయింది. ఇప్పుడు మంత్రులు తిరుగుబాటు చేస్తారు. ఏమని? రేవంత్ రెడ్డి 2034 దాకానే రాష్ట్ర రాజకీయాలు చేస్తారట, తర్వాత దేశ రాజకీయాలు చేస్తారట. దేశ రాజకీయాలు చేయాలనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి ఎప్పుడు వచ్చిందంటే, మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నువ్వు అనుకున్నటువంటి స్థానానికి నేను తీసుకెళ్తా అని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్పారు. అప్పుడు రేవంత్ రెడ్డి ఆయనకు అర్థమైపోయింది కథ, నేను ఇక తెలంగాణలో కాదు, నేను మొత్తం జాతీయ రాజకీయాలు చేయాలి, నేను మొత్తం దేశ రాజకీయాలు చేయాలనేటటువంటి విషయం రేవంత్ రెడ్డికి అర్థమైంది. అప్పటి నుండి మంత్రులు రేవంత్ రెడ్డి పైన డౌట్ పడుతున్నారు. ఏమని? రేవంత్ రెడ్డి బీజేపీని ఏమైనా అధికారంలోకి తీసుకొచ్చే ప్లానింగ్ చేస్తుండా, రేవంత్ రెడ్డి బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పి మనం చూస్తున్నాడా, రేవంత్ రెడ్డి
మరి కాంగ్రెస్ పార్టీని డౌన్ చేసేటటువంటి విధంగా ఏమన్నా వివరిస్తున్నాడా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గాలనేటటువంటి విషయంలో ఏమన్నా ప్రయత్నిస్తుండా? ఇది కొంత ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు. ఇంకోటి మంత్రులను కలవకపోవడం, మంత్రులు ఏదైనా సలహాలు సూచనలు చెప్తే వినకపోవడం, ఆఖరికి మంత్రులకు ఉన్నటువంటి రెండో కోపం ఏంది చెప్పనా? మంత్రులకు ఫస్ట్ ఏమో రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో మారిండు, చేంజ్ అయ్యిండు అనేటటువంటి విషయం మంత్రులకు అర్థమైపోయింది. రెండో పాయింట్ ఏంటంటే బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో బండి సాయి భగీరథ్, ఆయన పైన కేసు నమోదైంది. 8వ తారీఖు కేసు అయితే ఇప్పటిదాకా ఆయనను అరెస్ట్ చేసేటటువంటి దాఖలాలు చూడలే. అయితే మంత్రులకు ఉన్నటువంటి డౌట్, రేవంత్ రెడ్డి కావాలనే కాపాడిండా? రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి రెండు. రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రి వేరేటోళ్ళకి ఏమని చెప్తే కూడా రేవంత్ రెడ్డి ఇయ్యలేదట. లేదనే నా దగ్గరనే ఉండాలి, నేనే చూసుకుంటా, హోంశాఖ నేను నా దగ్గరనే పెట్టుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన దగ్గరనే పెట్టుకుని. ఎందుకంటే హోంశాఖ వేరేటోళ్ళకి ఇచ్చారనుకో రేవంత్ రెడ్డి పైన పుసుకున్న కుట్రలు చేస్తారేమో అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి తన దగ్గరనే పెట్టుకున్నాడు. మరి హోమ్ మినిస్టర్ కదా, 8వ తారీఖు బాధితురాల కుటుంబం పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇప్పటిదాకా బండి సాయి భైరత్ ఎందుకు పట్టుకోలేదని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడిచింది. రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. వన్స్ రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చిందంటే ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత వచ్చినట్టే. ప్రభుత్వాన్ని కూడా జనాలు ఖచ్చితంగా విమర్శిస్తారు కదా. రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలు అంటుండు, రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా అంటుండు, ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అంటుండు, మళ్ళీ రేవంత్ రెడ్డి ఏదో జిల్లాల పర్యటన అన్నాడు, నియోజకవర్గాలన్నాడు, ఏది లేదు. రైతు బంధు ఫెయిలు, రుణమాఫీ ఫెయిలు, 6 గ్యారంటీలు ఫెయిలు, 420 హామీలు ఫెయిలు. రేవంత్ రెడ్డి అన్నింటిలో ఫెయిల్ అవుతూనే వచ్చిండు. తర్వాత రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కలిసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు చిల్లి గవ్వ పైసలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రభుత్వం మొత్తం అట్టర్ ఫ్లాప్ అవుతున్నటువంటి విషయం మనం అందరం చాలా క్లియర్గా చూస్తున్నాం. మంత్రులు కూడా ఏం చేయలేకపోతున్నారు. జనాలు మంత్రులను తిడుతురు, మంత్రులపైన కోప్పడుతురు, మంత్రులను విమర్శిస్తున్నారు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది, ఏం చేసింది మీ గవర్నమెంట్, పనికిమాలిన గవర్నమెంట్ అని చెప్పి జనాలు కోప్పడుతున్నారు. మంత్రులు మొన్న కల్లాల కాడ తిరిగిరు, ఏడా వడ్లు కొంటలేరు అని చెప్పి చాలా మంది రైతులు అధికారుల కాళ్ళు మొక్కుతున్నారు. వడ్లు కొంటలేరు, ఐకేపీ సెంటర్లకు పోతే మా వడ్లు కొనుగోలు జరుగుతలేదు, వర్షంలో తడిసిపోతున్నారు. రైతులు చాలా మంది వ్యతిరేకంగా ఉన్న టైంలో మంత్రులు మొన్న తిరిగిరు. మంత్రులను రైతులు పొట్టు తిరుగుతారు, పొల్లు తిట్టారు. మామూలు తిట్లు కాదు. ఆ మంత్రులు అయితే చెవులకి ఇట్లా ఏమంటారు, చేతి వేసుకొని ఇట్లా ఏళ్ళు పెట్టుకొని వామ్మో మమ్మల్ని తిట్టకూరి దండం పెడతానే కాడికి వచ్చింది కథ. అట్లా తిడుతురు రైతులు. కారణం ఏంది? మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతలేరు. తిరగపోవడానికి రీజన్ ఏంది? ఏదైనా ఊళ్ళో ఏదైనా మంచి పని చేస్తేనే మంచి పేరు ఉంటుంది. అసలు ఎమ్మెల్యేలు గెలిచిన కాంచెలు ఒక్కసారి కూడా ఊరుకు పోయే పరిస్థితి లేదు. ఎందుకు పోతలేరు? ఏం అభివృద్ధి చేయలే కాబట్టి. ఇప్పుడు ఒక సర్పంచ్ ఉంటాడు అబ్బా ఊళ్ళే, సర్పంచ్ ఏ పని చేయకుండా ఊళ్ళే తిరిగిరానికి వచ్చి నువ్వు మనిషివా, నిన్ను ఉత్తా గెలిపించడం, అనవసరంగా గెలిపించడం అని తిడతారు. ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇదే. ఎమ్మెల్యే వాళ్ళ ఊళ్ళో లైటో లేకపోతే ఓ రోడ్డో ఓ కరెంటో ఓ కతో ఓ బోరం వేపించడో నీళ్ళో ఏదైనా తీసుకొస్తే అప్పుడు జనాలు అరే మా ఎమ్మెల్యే అంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే పెండ్లి పోయినా పేరెంటానే పోయినా ఎమ్మెల్యేని పొట్టు తిడుతురు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు కలిసే ప్రయత్నం చేస్తే కలిసే పరిస్థితి లేదు. మంత్రులకు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి కోపం ఇదే. రేవంత్ రెడ్డి అసలు పట్టించుకుంటలేడు. అసలు రేవంత్ రెడ్డి ఏ విషయంలో ఉంటలేడు, సీరియస్నెస్ లేదు అడ్మినిస్ట్రేషన్ పట్ల, లేకపోతే ఆ ప్రభుత్వం పట్ల రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా సీరియస్నెస్ అనేది లేదు. ఏమన్నా అంటే ఏదో టైంపాస్ చేసేటట్టు చేస్తున్నాడు, నేను ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నా అని చూస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా సీరియస్గా గవర్నమెంట్ నడుపుతలేడు అనేది మంత్రులకు అర్థమైపోయింది. మంత్రులు ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తున్నారు? కారణం ఏంది అంటే కేంద్ర మంత్రి కొడుకు పైన కేసు అయింది, మీకు తెలుసు. ఆ కేసు విషయంలో 8వ తారీఖు అయితే ఇప్పటిదాకా అరెస్ట్ లేదు. ముఖ్యమంత్రి ఏమంటాడు? అప్స్కాన్లో ఉన్నాడు, ఆయన పరారిలో ఉన్నాడు, మా పోలీసు వాళ్ళు దేవులాడుతున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. సీన్ కట్ చేస్తే నిన్న బండి సాయి భైరత్ దొరికిండు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంది చెప్పనా? సాయి భగీరథ్ వాళ్ళ నాయన ఏమంటున్నాడు, భగీరథ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేయలేదు, భగీరథే లొంగిపోయిండు, భగీరథే నిజాయితీగా విచారణకు హాజరైండు. ఇప్పుడు భగీరథ్ వాళ్ళ తండ్రి కూడా ఏం చెప్తున్నాడు, సంజయ్ కూడా ఏం చెప్తున్నాడు, బండి సంజయ్, నా కొడుకుని నేనే పంపించిన, నా కొడుకు స్వచ్ఛందంగా విచారణకు వచ్చిండు, నా కొడుకు నిజాయితీగా విచారణ ఎదుర్కొంటున్నాడు, నా కొడుకుని ఎవరు అరెస్ట్ చేయలేదు, నా కొడుకే పోయిండు పోలీసుల దగ్గరికి అని చెప్పి బండి సంజయ్ చెప్తున్నాడు. అంటే ఏందన్నట్టు ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత పెద్ద మచ్చ, ప్రభుత్వానికి ఎంత పెద్ద చెడపేరు ఇది. ఇంతమంది పోలీస్ వ్యవస్థ సిట్టేసిరు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టిరు, పోలీసులు దొరకబడితే 8 రోజుల నుండి ఒక వ్యక్తి దొరకలేదంటే ఎంత ఘోరం. పోలీసులు తలుచుకుంటే 1-2 గంటలలో ఎక్కడున్నా నిందితులు పట్టుకొని రావచ్చు, లొకేషన్ ట్రేస్ చేయవచ్చు, లేకపోతే వేరే టోళ్ళ త్రూ తీసుకొని రావచ్చు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారట అంటే రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు మంచి దోస్తులు, రేవంత్ రెడ్డి బీజేపీకి వెరీ క్లోజ్ ఫ్రెండ్, రేవంత్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు,
రేవంత్ రెడ్డి కావాలనే బండి సాయి భగీరథ్ని 8 రోజుల పాటు కాపాడిండు. ఇదంతా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నడిచింది. రేవంత్ రెడ్డి కావాలనే ఈ కేసులో ఆయన అంత సీరియస్గా తీసుకోలేదని చెప్పి జనాలు చెప్తున్న మాట మనమేం అంటలేం. పబ్లిక్లో ఈ ఒపీనియన్ కలిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన. రేవంత్ రెడ్డి పైన ఈ ఒపీనియన్ వచ్చిందంటే అఫ్కోర్స్ ప్రభుత్వం పైన కూడా వచ్చినట్టే. రేవంత్ అంటే ప్రభుత్వం, ప్రభుత్వం అంటే రేవంత్ కదా, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కదా. కాబట్టి మంత్రులు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తారు. ఏమని? కావాలనే రేవంత్ రెడ్డి ఆపిండేమో, లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలే. బండి సాయి భగీరథ్ ఏమంటాడు, నేను ఇక్కడే ఉన్నా హైదరాబాద్లో, నేను కరీంనగర్లోనే ఉన్నా, నేను ఏడికి పోలేదని చెప్పి భగీరథ్ పోలీసులకు లేఖ రాస్తాడు. మధ్యంతర బెయిల్ పిటిషన్లో కూడా బండి భగీరథ్ ఏమంటాడు, కోర్టు దృష్టికి నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడికి పారిపోలేదు అంటాడు. మరి ఎక్కడికి పారిపోయినటువంటి భగీరథ్ను పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారు? మరి నిన్న మాత్రమే హల్చల్ చేసారు ఎందుకు పోలీసులు? అటు పోయినాం ఇటు పోయినాం, ఆడ తిరిగినాం ఈడ తిరిగినాం అని చెప్పారు. మరి 6-7 రోజులు ఎందుకు తిరగలేదు? 6-7 రోజులు ఎక్కడున్నారు? నిన్న మాత్రమే పోలీసులు బండి భగీరథ్ను దేవులాడినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి. మిగతా ఎక్కడ కూడా బయటికి రాలేదు కదా, మిగతా ఎక్కడ కూడా బయట మనం చూడలేదు కదా. ఇప్పుడు మంత్రులను కూడా అంటుర్రట చాలామంది, రేవంత్ రెడ్డి బీజేపీలను కాపాడుతారు, మీరేమో ఏదేదో మాట్లాడుతురు. రేవంత్ రెడ్డి బీజేపీ క్లోజ్ ఉంటారు, మీరేదేదో మాట్లాడతారు అని చెప్పి ఇప్పుడు మంత్రులను కూడా అంటుర్రు. మంత్రులకు కూడా చెడ్డపేరే కదా. రేవంత్ రెడ్డి ఒక నిందితుడిని కాపాడుతుండంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి డ్యామేజే కదా. ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడుకుంటున్నారు, రేవంత్ రెడ్డి ఒక హోమ్ మినిస్టరు, ఆయన ఒక వ్యక్తి దొరుకుతాడు అప్స్కాండ్లో ఉన్నాడని చెప్పిండు, ఆ వ్యక్తి లొంగిపోయిండు. ఏం ప్రభుత్వం ఇది? ఒక వ్యక్తి లొంగిపోయిండు, పోలీసులు అరెస్ట్ చేయలే. పోలీసులు ఏమో మేము అరెస్ట్ చేసినాం, మాకు దొరికిండు, మాకు నార్సంగి దగ్గర దొరికిండు, అప్పా జంక్షన్ దగ్గర దొరికిండు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. లేదు దొరకలేదు, పాలేదు, మేమే అప్పగించినాము, మా కొడుకును నేనే బొమ్మని చెప్పినా వాళ్ళ నాయనే చెప్తున్నాడు. బండి భగీరథ్ కూడా చెప్పినాడు, నేనే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతున్నాను భగీరథ్ చెప్తున్నాడట. అసలు ఏంది? ప్రభుత్వానికి ఎంత పెద్ద చెడపేరు. ప్రభుత్వము ఒక నిందితుడిని పట్టుకోలేదు, నిందితుడే లొంగిపోయిండు. ప్రభుత్వం పట్టుకోలేదట, నిందితుడే లొంగిపోయినా నిందితుడే చెప్తున్నట్ట కదా. నిందితుడు తండ్రి చెప్తున్నాడు, ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు ఆయన, ఆయనే చెప్తున్నాడు మా కొడుకును ఎవరు అరెస్ట్ చేయలేదు, నా కొడుకు విచారణకు హాజరైండు, 2 అడ్వకేట్లతో విచారణకు పోయిండు అని ఒక కేంద్ర మంత్రి చెప్తున్నాడు. ఏం చెప్తాం, ఇంకా ఏం మాట్లాడతాం? మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారట. రేవంత్ రెడ్డి కావాలనే కాపాడిండా? ఇంకోటి మంత్రులకు ఉన్నటువంటి డౌట్, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు సైలెన్స్ ఉన్నాడు? ఇప్పుడు బండి భగీరథ్ ప్లేస్లో నేను అనకూడదు కానీ కేటీఆర్ వల్ల కుమారుడున్న, వేరే పొలిటికల్ లీడర్ల కుమారులున్న రేవంత్ రెడ్డి పొద్దుగాల లేచి సాయంత్రం దాకా 10 ప్రెస్ మీట్లు పెట్టేది. వాళ్ళ కొడుకు ఇట్లా చేసిండు, వీళ్ళ కొడుకు అట్లా చేసిండు, అట్లా ఇట్లా అని చెప్పి రకరకాలుగా అనేది. ఇలా భగీరథ్ కదా, భగీరథ్ కేంద్ర మంత్రి కొడుకు, ఆయన బీజేపీకి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి బీజేపీతో క్లోజ్ ఉన్నాడు అనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కావాలనే పట్టుకోలేదనే ఒక చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడి మొన్న క్లియర్గా చెప్పిండు, లేదు లేదు విచారణ జరిపిస్తాం, అగ్రెసివ్గా పోతామని, మేము పట్టుకురావాలన్నా రేవంత్ రెడ్డి అంటాడు. అసలు ఇలాంటి కేసుల విషయంలో ఫస్ట్ ఒక మైనర్ అమ్మాయిని ఒక అబ్బాయి ఇబ్బంది పెట్టిండని చెప్పి కేసు అయినప్పుడట ఫస్ట్ ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారట. అరెస్ట్ చేసిన తర్వాతనే ఎంక్వైరీ చేస్తారట. కానీ ఇక్కడ ఏం జరిగింది, హై ప్రొఫైల్ కేసు, ఒక పెద్ద వ్యక్తి కొడుకు కేసు కాబట్టి 8 రోజులు కాపాడి కోర్టులో బెయిల్ వస్తుందో రాదో అని చెప్పి ఆలోచించి కోర్టులో బెయిల్ రాకపోయేసరికి అప్పుడు అరెస్ట్ చేసారు. ఎంత పెద్ద ప్రీ ప్లాన్. ఇదే కేసులో ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఇమీడియట్గా తీసుకుపోయి ఎప్పుడో చెర్లపల్లి చెంచలు కూడా జైల్లో వేస్తుండే. ఇక రేవంత్ రెడ్డి పొద్దుగాల లేసి ముచ్చట పెడుతూనే ఉంటుండే. ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదు? అది కూడా మొన్న వేట్యూ న్యూస్కు సంబంధించిన ప్రోగ్రాం నడిచినప్పుడు ఆ ప్రోగ్రాంలో ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పింది తప్ప ఆయన స్వచ్ఛందంగా సొంతంగా మాట్లాడింది కాదు. ఆయన ఎక్కడ మాట్లాడలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన హోమ్ మినిస్టర్ కదా. నేను మళ్ళీ చెప్తున్నా, వేరే ప్రతిపక్ష పార్టీ లీడర్ల కొడుకులైనా లేకపోతే సాధారణ వ్యక్తులు ఎవరైనా ఈ తప్పులో ఉంటుండే రేవంత్ రెడ్డి పొద్దుగాల లేచి ప్రెస్ మీట్ పెట్టేటోడు. రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మంత్రులకు సంబంధించిన వర్షన్ కూడా ఇదే. మంత్రులు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి మొత్తం మారిపోయిండు. ఎప్పుడైతే ప్రధానమంత్రి రేవంత్ రెడ్డికి నాతో గలువు నువ్వు అనుకున్న స్థాయికి తీసుకోపోతా అన్నాడో, రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి లెక్కన ఊహించుకుంటున్నాడు. నేను మొత్తం జాతీయ రాజకీయాలు చేయాలి, దేశ రాజకీయాలు చేయాలి, తెలంగాణలో అసలు నాది అయిపోయింది రాజకీయం, స్టేట్కి చాలా చేసిన, ఇప్పుడు నేను సెంట్రల్కి చేయాలి, దేశానికి సేవ చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షన్. ఇంకోటి మంత్రుల బాధ ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఏది పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏం చెప్పాలి? మొన్న లేదు లేదు పట్టుకుంటున్నాం, ఆల్రెడీ పోలీసు వాళ్ళని పంపించినాం, ఇప్పుడు ఇమీడియట్లీ పట్టుకుంటామని చెప్పాలన్నా, మేము నోటీసులు ఇచ్చినాం, ఆయన పారిపోయిండు,
పరారిలో ఉన్నాడు, దేవులాడుతున్నాం. ఆయనను వెంటనే తీసుకొచ్చి బొక్కలో వేయాలన్నా, వెంటనే తీసుకొచ్చి వంగవేటి గుద్దాలన్నా, ఏం చేయాలి? రావురి పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు ముఖ్యమంత్రి అంటాడు. ఒక అమ్మాయి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది, నన్ను అబ్బాయి ఇబ్బంది పెట్టిండు, నాకు మద్యం దాగిపించిండు బలవంతంగా అని ఒక అమ్మాయి చెప్తుంటే కూడా ముఖ్యమంత్రి కూర్చొని ముచ్చట పెడుతున్నాడు. ఏమని? పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఇబ్బంది పడతారు, చిన్న మిస్టేక్ అయినా ఇబ్బంది అవుతుంది. మరి సాధారణ వ్యక్తులకు ఎందుకో ఇంత లేట్ ఎందుకు చేయరు, డిలే ఎందుకు చేయరు, టక్కుని అరెస్ట్ చేస్తారు ఎందుకు? అంటే సాధారణ వ్యక్తులకు ఒక తీరు, పొలిటికల్ లీడర్ల కొడుకులకు ఒక తీరా ఏందన్నట్టు? ఇంకా పోలీసులు మేము పట్టుకున్నామంటారు, పోలీసులు పట్టుకోలేదని వీళ్ళు చెప్తున్నారు. బండి బైరత్ వాళ్ళ నాయన కూడా చెప్తుండ్రు, పోలీసులు ఎక్కడ పట్టుకోలేదు, మావోడే పోయిండు, మావోడే విచారణకు హాజరైండని. ఇప్పుడు మంత్రులు రేవంత్ రెడ్డి పైన ఘోరమైన కోపంతో ఉన్నారట. కారణం ఏంది? ప్రభుత్వానికి బాగా డ్యామేజ్ అయింది. మామూలు డ్యామేజ్ కాదు, ఈ డ్యామేజ్ మొత్తం బీఆర్ఎస్కు ఫేవర్ అయింది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, పోలీసులు పట్టుకోలేకపోయారు, రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఉండి ఫెయిల్ అయిపోయిండు, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, నిందితుడే లొంగిపోయిండు, నిందితుడే స్వచ్ఛందంగా విచారణకు పోయిండు, నిందితుడే మీరు నన్ను పట్టుకోలేరు కానీ ఇక నేనే వస్తున్నా అని చెప్పి నిందితుడే లొంగిపోయిండు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి డ్యామేజే కదా. ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందంటే మంత్రులకు డ్యామేజు, రేవంత్ రెడ్డికి డ్యామేజ్ అంటే మంత్రులకు కూడా ఇబ్బందే కదా. కాబట్టి మంత్రులకు ఎక్కడో అనుమానం కలుగుతుంది, డౌట్ వస్తుంది మంత్రులకు. అసలు రేవంత్ రెడ్డి ఏంది? కాంగ్రెస్ కోసం పనిచేస్తుండా, బీజేపీ కోసం పనిచేస్తుండా? రేవంత్ రెడ్డి ఎవరిని కాపాడాలనుకుంటున్నాడు? రేవంత్ రెడ్డి వర్షన్ ఏందనేది ఇప్పుడు మంత్రులకు కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మంత్రులు కూడా అధిష్టానానికి చెప్పబోతున్నారట, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, ఏం కథ, ఈ కేసు విషయంలో రేవంత్ రెడ్డి ఏమనుకుంటా. మొన్న రేవంత్ అని చెప్పిండే కదా, రాహుల్ గాంధీ నాకు ఫోన్ చేసి ఏదో కేసు అయిందట కదా, ఏందది జర చూడు అని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పిండట. మరి రాహుల్ గాంధీకి ఈ విషయం తెలిసినప్పుడు రేవంత్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డి తెలియనట్టు డీజీపీకి ఫోన్ చేసి కేసు వివరాలు కనుక్కున్నాడట. ఓ పెద్ద హైడ్రామా. ఇప్పుడు మంత్రులు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తున్నారు. ఏమని? ఆయన పట్టించుకోడు మమ్మల్ని, ఆయన మాట్లాడాడు, ప్రభుత్వం పైన పట్టు లేదు, అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, రేవంత్ రెడ్డి వల్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, హైడ్రా నిర్ణయం ఆయనదే, వెలుగుమట్ల నిర్ణయం ఆయనదే, భూదాన్ భూములు అని చెప్పి ఇల్లులు కూల్చేసుడు ఆయనదే. రేవంత్ రెడ్డి వల్ల మస్తు డ్యామేజ్ అయింది. మేము చెప్తే రేవంత్ రెడ్డి వినడు, ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు, ఆయన వల్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అంటే కేసీఆర్ తిట్టుడు, అంటే కేటీఆర్ తిట్టుడు, అంటే అంత ఆగమాగం చేసుడు, రేవంత్ రెడ్డి వల్ల అంత పరిస్థితి బాగాలేదు అని చెప్పి ఆల్మోస్ట్ మంత్రులకు కూడా అర్థమైపోయింది కథ. ఇప్పుడు ఈ బండి బైరత్ కేసు వల్ల ప్రభుత్వానికి ఇంకా నష్టం కలిగింది. 8 రోజులైనా ఒక నిందితుడిని పట్టుకోలేదనేది ఒక పెద్ద మచ్చ వచ్చింది. ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, మంత్రులు ఏం చేసిరు అనేది ఇప్పుడు పెద్ద మచ్చబడ్డది. ఇక మంత్రులు అధిష్టానాన్ని కూడా చెప్పడానికి సిద్ధమవుతురట, హైకమాండ్కి చెప్పడానికి మంత్రులు కూడా రెడీ అయ్యారు. రాహుల్ గాంధీకి చెప్పబోతురట, రేవంత్ రెడ్డికి ఇట్లా చేసి 8వ తారీఖు కేసు అయితే ఇప్పటిదాకా పట్టించుకోలే, ఈయన కథ ఇట్లా, ఈయన పర్ఫార్మెన్స్ ఇట్లా, మమ్మల్ని కలవడు, మాట్లాడడు, మేము చెప్పింది వినడు, ఇక మీ ఇష్టం సార్ అని చెప్పి మంత్రులు కూడా చెప్పడానికి సిద్ధమవుతున్నారు. సరే చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.